నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ప్రశ్న రావణ్ అరెస్ట్ అయింది అందరికీ తెలిసిందే. ప్రశ్న రావణ్ వెనక జగన్మోహన్ రెడ్డి, సజ్జల పేరు వినిపిస్తుంది. మరి అమిత్ షాకి విజయసాయి రెడ్డి రిపోర్టు ఏంటి, అసలు దాని వెనుక కారణాలు ఏంటి? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, రావణ్కి సపోర్ట్ గా, రావణ్ వెనక ఇటు జగన్మోహన్ రెడ్డి, సజ్జలానా, మరి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. మరి విజయసాయి రెడ్డి అమిత్ షా గారికి ఒక రిపోర్ట్ పంపించారు. ఏంటి మేడం, దాని వెనక కారణాలు ఏంటి? విజయసాయి రెడ్డి నిన్న ఒక ట్వీట్ చేశారండి. విజయసాయి రెడ్డి ఏమంటారంటే, చాలా పెద్ద ట్వీట్ చేశారు ఆయన. అందులో ఈ ప్రశ్న రావణం లేకపోతే జోసెఫ్ వెనకాల, ప్రకాష్ రాజ్ వెనకాల ఉన్నది వైసీపీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆయన ఎందుకని హిందూ దేవుళ్ళ మీద, దేవతల మీద, సనాతన ధర్మం మీద వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, వీళ్ళు ఇలా నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలామంది కన్వర్ట్ అయిన పాస్టర్లు రెడ్డి, కమ్మ కులానికి చెందిన వాళ్ళు కన్వర్ట్ అయ్యాక కూడా ఇంకా రెడ్డి, కమ్మ అనే తోకలు ఎందుకు పెట్టుకుంటున్నారు పేరు చివర అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఆయన అనేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళని దేశద్రోహులుగా పరిగణించాలి, వాళ్ళకి శిక్ష వేయాలి, అవసరమైతే మరణశిక్ష కూడా వేయాలి, ఎవరు మాట్లాడినా కూడా అని అంటున్నాడు ఆయన. నిన్న చాలా ఓపెన్గా మాట్లాడారు విజయసాయి రెడ్డి. ఆ ట్వీట్ చూసారంటే ఆయన మొట్టమొదటిసారి చాలా ఓపెన్గా మాట్లాడారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారా, దానికి కారణం ఆయన బీజేపీలోకి వెళ్తారా, లేదు కొత్తగా డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నారు కదా, సో అదేదైనా మొదలు పెడతారా, ఛానల్ పెడతారా, మరి ఆయన వెనకాల ఉండే ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డితో తెగతెంపులు చేసుకున్నట్ట, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్గానే కదా ఇవన్నీ జరుగుతున్నాయి, సనాతన ధర్మం మీద కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రశ్న రావంటి మనం చూసాం. అతనికి ఇప్పుడు సిట్ వాళ్ళు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేశారు కదా, చేశాక అతన్ని అకౌంట్ సీజ్ చేశారు. చేస్తే అతనికి నెలకి 1,50,000 వస్తుంది, 1.5 lakhs. సో మొత్తం సీజ్ చేసి ఇప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి, ఇప్పుడు డబ్బు కోసమే కదండి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు ఒక రకంగా. మనం పేటిఎం బ్యాచ్ అని మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు ఆ 1.5 ఎక్కడి నుంచి వస్తుంది, త్రూ యూట్యూబ్ ఛానలా, లేదు ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, వైసీపీ తరఫున సజ్జల, లేదు జగన్మోహన్ రెడ్డి, ఇది తేలాలి. సో ఇప్పుడు మనం మాట్లాడినవన్నీ నిజాలే అని అర్థమవుతుందిగా ఇంతకాలం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వల్ల నా ఛానల్ రేటింగ్ పెరిగింది, వ్యూస్ పెరిగాయి, సబ్స్క్రైబర్స్ పెరిగారు అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారుగా. అంటే ఏంటి, మీరు నెగిటివిటీని ప్రచారం చేస్తే ఒక వ్యక్తిని తిట్టడం వల్ల అది చాలా తప్పు కదా. ఒక చదువుకున్న మనిషి ప్రొఫెసర్ని అంటాడు ఆయన, నేను అడ్వకేట్ని అంటాడు, మరి ఆ రకంగా మాట్లాడచ్చా? అంటే డబ్బుల కోసం మీరు పనులు చేస్తున్నారా? ఇవాళ మీరు తెలంగాణలో ఉంటూ మీకు ఆంధ్ర గురించి ఎందుకు? ప్రకాష్ రాజు కూడా అంతే కదా, ఎక్కడో కర్ణాటకలో ఉంటూ ప్రకాష్ రాజు చిత్ర పరిశ్రమలో తన పని ఏదో తను చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి ఆయనకి ఎందుకు? ఇప్పుడు మీరందరూ కూడా క్రిస్టియన్స్ కాకపోయినా క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నారు, దాన్ని ఫాలో చేస్తారు. మరి ఓపెన్గా చెప్పండి, మేము క్రిస్టియన్స్ అయితే ఏంటి అని అడగండి. అంతేగాని హిందూ పేర్లు పెట్టుకుని హిందువులుగా చెలామణి అవుతూ క్రిస్టియానిటీలో ఉంటూ ఈ నటనలు ఎందుకు? మీకు అర్థమైంది కదా. ఓపెన్గా చెప్పండి, అవును నేను మతం మారాను, నా పేరు ఇది, నేను మార్చుకున్నాను, బాప్టిజం తీసుకున్నాక నా పేరు మారింది, అది పెట్టుకోండి. మళ్ళీ హిందూ పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? మళ్ళీ హిందువులుగా చెలామణి అవుతూ మళ్ళీ రిజర్వేషన్స్ అంటారు, లేదంటే మాకు ఆ బెనిఫిట్స్ కావాలంటారు, అది తప్పు కదా. మరి అది మీ మతం ఒప్పుకుంటుందా? అంటే తప్పుడు పని చేయమని ఏ మతం అయినా చెప్తుందా? చెప్పదు. ఏ దేవుడైనా పొరుగు వాళ్ళని తిట్టు అని చెప్తాడా? లేదు. మీ మతం కాని వాళ్ళని తిట్టు, నీ మతాన్ని విశ్వసించకపోతే ఒకళ్ళు కాఫీర్లు అంటారు, ఒకళ్ళేమో సైతాన్లు అంటారు. ఎవరు సైతాన్, ఎవరు కాఫీర్? హిందూ మతం ఎప్పుడు చెప్పలేదే, పరమత సహనాన్ని నేర్పింది హిందూ మతం.
సో ఈ మేధావులు కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, మహామహులందరూ రౌండ్ టేబుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, తెలంగాణలో ఉన్నవాళ్ళు, ఆంధ్రాలో ఉన్నవాళ్ళు, ఇవాళ ప్రకాష్ రాజ్ వెనకాల ఉన్నవాళ్ళు, లేదు ఇతనెవరు జోసెఫ్కి వెనకాల ఉన్నవాళ్ళు, అందరూ కూడా ఓపెన్గా మాట్లాడండి. ప్రశ్నించడం మా హక్కు అంటే ప్రశ్నించండి. ఇప్పుడు మిమ్మల్ని తిడితే అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదా? మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎదురవాడు అది తప్పు. మీరు ఏదైనా మాట్లాడచ్చు, మీరు బూతులు తిట్టినా కూడా ఎదురవాడు దాని ప్రశ్న కింద తీసుకోవాలి. ఇది ఎక్కడి న్యాయం? ఇవాళ విజయసాయి రెడ్డి ఇవన్నీ మాట్లాడారు. కొడాలి నాని కూడా మాట్లాడుతూ ఇది ఉప్మా చట్టమా ఇడ్లీ చట్టమా అన్నట్టు అదే ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం, అదే అది ఉప్మా చట్టమో ఇడ్లీ చట్టమో నిన్ను లోపలేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు కూడా. అది ఇంకా ఆయనకి పూర్తిగా పొగరు తగ్గల. వీళ్ళందరూ ఏంటంటే 2029లో వస్తాం అనుకుంటున్నారు, అందుకని ఇలా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏ అండ చూసుకున్నా ఇప్పుడు కొంచెం హెల్త్ బాగైందేమో, కొంచెం నోరు లేస్తుంది. అది అందుకని అందరికి చాలా ఎక్కువైంది చెప్పాలి. మరి ఇప్పుడు రావణ్ నిజాలు చెప్పే అవకాశం ఉందంటారా మేడం? ఇప్పుడు మనకేం తెలుసండి ఇవాళ ఏమంటున్నారో ఏం చేస్తున్నారో. అతను ఎలాగో ఒప్పుకోవాలి, అక్కడ ఎవిడెన్స్ దొరుకుతాయిగా. ఇప్పుడు 1, 2, 5,000 చిల్లర వీడియోస్ చూశారు పోలీసులు. వెరిఫై చేశాక దేశద్రోహం అనేది పెట్టారు. ఎందుకని ఇంకా అమ్మాయిల విషయాల్లో కూడా ఏవో ఉన్నాయని అంటున్నారు. మరి అవి ఏంటి అనేది వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ దొరికాయని. సో అన్ని రకాలుగా ఇవాళ రావణ్ అయితే ఇరుక్కున్నాడు. సో విజయసాయి రెడ్డి ట్వీట్ వెనకాల మరి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ కోసం చేశారా లేదా అమిత్ షా మోదీ కోసం ఆయన ట్వీట్ చేశారా అనేది తెలియాలి. థ్యాంక్ యూ.